20,000 ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్లోకి పాసివ్ ఇన్కమ్‌లా రావాలి అంటే ఏదైనా దారి ఉందా? అలాంటి ఒక స్కీమ్ గురించే ఇవాళ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. ఆ వీడియోలో మనము ఏం డిస్కస్ చేయబోతున్నాము అంటే, ఇలాంటి స్కీమ్ ఏంటిది? ఆ స్కీమ్‌లో మీరు కూడా ఇన్వెస్ట్ చేయగలరా? ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇవాళ మనం తెలుసుకుందాము. సో, ఫస్ట్ ఇక్కడొచ్చేసి నేను మీ ఆయుష్మాన్, మీరు చూస్తున్నది హిట్ టీవీ. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది టాటా వాళ్ళది ఒక స్కీమ్ అనమాట. ఈ టాటా వాళ్ళ స్కీమ్ ఏంటంటే, ఇదొక మంత్లీ ఇన్కమ్ సోర్స్ లాంటిది. ఇందులో ఎలా మనం ఇన్వెస్ట్ చేయవచ్చు అంటే, టాటా ఇండియా కన్స్యూమర్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ అని చెప్పేసి ఒక మ్యూచువల్ ఫండ్ ఉంది. ఈ మ్యూచువల్ ఫండ్‌లో మనకు రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేలా మనం ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్ వచ్చేసి ఫండ్ మేనేజర్స్ ద్వారా మేనేజ్ అవుతుంది. ఇది వాళ్ళ ఎక్స్‌పర్టీస్ అనమాట. వాళ్ళతో పాటు ఒక టీమ్ ఉంటుంది. అంతేకాకుండా మనం ఇవాళ తెలుసుకుందాము. ఇందులో మనము ఎలా డబ్బులు పెట్టి మరీ మనకు రిటర్న్ ఎవ్రీ మంత్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయవచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఈ ఫండ్‌కి యావరేజ్‌గా లాస్ట్ 5 ఇయర్స్ రిటర్న్స్ చూసుకుంటే 20% ఉందన్నమాట. ఇది కొద్దిగా రిస్కీ ఉంటుంది. ఎందుకంటే ఇది మ్యూచువల్ ఫండ్ స్టాక్ మార్కెట్‌తో అసోసియేట్ ఉంటుంది కాబట్టి. కానీ మనకు ఒక మంచి రిటర్న్ అనేది మనం జనరేట్ చేయాలి అంటే ఎంతో కొంత రిస్క్ అనేది మనం తీసుకోవాలి. ఇందులో మీరు ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. లేదంటే లంప్ సమ్ ఇన్వెస్టింగ్ కూడా చేయవచ్చు. అంతేకాకుండా ఒక సర్టెన్ కార్పస్ అనేది మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత మంత్లీ మనం ఎస్‌డబ్ల్యూపీ ద్వారా విత్‌డ్రావల్ కూడా చేసుకోవచ్చు. ఎస్‌డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్. ఇప్పుడు ఈ ఫండ్‌కి కరెంట్ ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ వచ్చేసి రూ. 48 నుంచి రూ. 50 మధ్యలో ఉంది. అంతేకాకుండా దీనిలో మినిమమ్ ఎస్ఐపి వచ్చేసి రూ. 100 ఉంది. ఫండ్ మేనేజర్స్ మేజర్‌లీ ఇందులో ఐటీసీ, టైటన్, ఏషియన్ పెయింట్స్, టాటా ప్రొడక్ట్స్, హిందుస్థాన్ యూనిలివర్, జుబిలెంట్ ఫుడ్స్ ఇలాంటి కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అంతేకాకుండా ఈ ప్లాన్ ఎక్స్‌పెన్స్ రేషియో వచ్చేసి 0.79%. ఇతర మ్యూచువల్ ఫండ్స్‌తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ అనమాట. ఎక్స్‌పెన్స్ రేషియో ఏంటి అంటే మా ఫండ్ మేనేజర్స్‌కి అండ్ వాళ్ళ టీమ్‌కి మీరు ఇస్తున్న ఒక ఫీజ్ అనమాట. అంతేకాకుండా ఇందులో ఎగ్జిట్ లోడ్ వచ్చేసి 0.25% ఉంటుంది. అండ్ ఇది మీరు ఒకవేళ 30 డేస్ ముందే ఒకవేళ మీరు రీడీమ్ చేసుకుంటే అప్పుడు కట్టాల్సింది వస్తుంది. ఒక నెల తర్వాత ఒకవేళ మీరు విత్‌డ్రా చేసుకుంటే అప్పుడు ఎటువంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. అంతేకాకుండా ఈ 20,000 ఏదైతే ఎవ్రీ మంత్ మనము 20 ఇయర్స్ దాకా ఒకవేళ విత్‌డ్రా చేసుకోవాలి, అలా మనకు డబ్బులు ప్రతి నెల రావాలి అంటే అప్పుడు మీరు రూ. 50,00,000 ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ చేశారనుకోండి, యావరేజ్ రిటర్న్స్ కూడా మనం 20% అనుకున్న పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసుకొని అలాంటప్పుడు 20,000 ఎవ్రీ మంత్ విత్‌డ్రా చేసినా కానీ 20 ఇయర్స్ తర్వాత కూడా ఇంకా 14,00,00,000 పైగానే డబ్బులనేది మీ అకౌంట్‌లో ఉంటాయి. సో, అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. మీకు స్క్రీన్ మీద కూడా ఈ డీటెయిల్స్ కనిపిస్తూ ఉండొచ్చు. సో, ఇది అనమాట. అంతేకాకుండా ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ ప్లానింగ్ ఇంకా మనం ఎలా చేయవచ్చు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి మీరు తెలియజేయండి కింద కామెంట్‌లో. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు ఒకవేళ కావాలి అంటే కింద కామెంట్ చేసి తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. మన హిట్ టీవీ మనని మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.